చేరియాల మున్సిపల్ ఆఫీసులో అవిశ్వాస తీర్మానం సభ్యులు లేక వాయిదా పడ్డ సమావేశం తిరిగి 1 గంట వరకు సమయం ఇచ్చిన ఆర్టీఓ. 19 తారీఖు నాడు 9 మంది కౌన్సిలర్ల మేకతాటి మీదకి వచ్చి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరం ఒకటై మేము పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేరియాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ చేరియాలో ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు కానీ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఇలాంటి అభివృద్ధి చెందకుండా మరి వాటిలలో చేయకుండా ఇబ్బందికరంగా చేశారు కాబట్టి 9 మంది ఏకతాటి మీద సంతకాలు స్వీకరించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే 15 రోజుల తర్వాత 21 తారీఖు నాడు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు మరియు కమిషనర్ గారు ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో మేము 12 మంది ఎక్స్ ఆఫీస్ ఓటు 1, 13 ఓట్లలో మాకు 2 కౌన్సిలర్లు మోసం చేశారు కాబట్టి మేము 9 మంది కంపల్సరీ ఉండాల్సిందే. 9 మంది లేకపోతే 8 మంది అన్నా కంపల్సరీ ఉండాల్సిందే. దాంట్లో మాకు 2 అయితే వ్యక్తులు బీఆర్ఎస్ ఉన్నటువంటి కౌన్సిలర్లు 2 అవిశ్వాసం పెట్టాలని చెప్పి మా వెంట వారం రోజులు తిరగడం జరిగింది. అవిశ్వాసం పెట్టాలని 12వ వార్డు పచ్చిమల సతీష్ గారు, అదేవిధంగా 3వ వార్డు కౌన్సిలర్ చంటి గారు, వీళ్ళు మా దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంటే మేము వాళ్ళకి అప్పటికి మేము నమ్మలేదు. మేము కాంగ్రెస్, మీరు బీఆర్ఎస్ అంటే ఏ పార్టీ లేదు, మన చేరియాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలి, మనం ఎవరైనా సరే అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మరి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలేదో వాళ్ళ విజ్ఞతకే ఇచ్చి పెడతా ఉన్నాం. డబ్బులకు కేవలం చేరియాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసేది ఇచ్చిపెట్టి మరి అవిశ్వాసాలు పెట్టాలని చెప్పి తిరుక్కుంటూ డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు బెంగళూరులో పండుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలతోటి ఆటలు ఆడుకుంటే ఖబర్దార్ బిడ్డలారా, మీకు పుట్టగత లాస్ట్ మీకు కౌన్సిలర్ ఎలక్షన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి మా ఆడపడుచుల్ని మా ఇంట ఉన్న ఆడపడుచు దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకుంటూ వీడియోలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోయింది మీ బుద్ధి? విమానం చేశారు, ఇక్కడ వీళ్ళు అవిశ్వాసం పెట్టి వీళ్ళ అధికారులను ఇబ్బంది పెట్టారు, ఇక్కడ ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీరు పోయి అక్కడ గోవాలో మీరు జల్సాలు చేసుకుంటూ ఉంటే ఇంతమంది అధికార యంత్రాంగాన్ని మీరు దుర్వినియోగం చేశారు. దీన్ని మీరు వెంటనే ఇది తప్పు, మీరు క్షమాపణ చెప్పాలి. చేరియాల ప్రజలకు మీరు ఎన్ని రోజులైతే అమ్ముడుపోతారో చూస్తాం. రేపు కూడా మీరు వాటిలల్లో పర్మిషన్ లేనటువంటి ఇండ్ల కాడికి పోయి పర్మిషన్ ఇప్పకుండా మున్సిపాల్కు మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటే నిధులు రాకు దాన్ని అడ్డుకొని మాకే ఇవ్వండి అని చెప్పి లక్షలు రేపటి నుంచి అన్ని బయట పెడతాం. దళిత బంధువుల కాడ మీరు డబ్బులు తీసుకున్నారు, అక్కడ మార్కెట్లో డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ మేము బయట పెట్టక కంపల్సరీ పెడతాం. మీరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు టైం ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడైనా 1 గంటకు టైం ఇవ్వడం జరిగింది. 1 గంట వరకు స్వచ్ఛతంగా వచ్చి అవిశ్వాసంలో మీరు పాల్గొనాలి. లేకపోతే రేపు చేరియాలో మిమ్మల్ని మీ పుట్టగతులు ఉండకుండా వాటిలో ప్రజలతోటి తరిమి కొట్టిపిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.